హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ స్టడీ వరల్డ్. ఈ వీడియోలో పొలిటికల్ సైన్స్ డిగ్రీ సెకండ్ సెమ్ ఎగ్జామ్లో రాబోతున్న క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూనిట్ 1 సెకండ్ టాపిక్ ప్లాటో నుండి ప్లాటో వ్యూస్ ఆఫ్ జస్టిస్ గురించి ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్ 10 మార్క్స్, అంటే లాంగ్ క్వశ్చన్ అనమాట. ఇది ఎలా రాస్తే మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ తీసుకోగలుగుతారో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వీడియోని చూసేయండి. అండ్ ప్లాటోస్ వ్యూ ఆఫ్ జస్టిస్ టాపిక్ వచ్చేసి ప్లాటోస్ వ్యూస్ ఆఫ్ జస్టిస్ని ప్లాటో ఎలా డిఫైన్ చేశారు అన్నది క్వశ్చన్ అనమాట. సో కొన్నిసార్లు క్వశ్చన్ డిఫరెంట్ వేరియస్ టైప్స్ రావచ్చు. ఎగ్జామిన్ ప్లాటోస్ వ్యూ ఆఫ్ జస్టిస్ అని రావచ్చు, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ప్లాటోస్ వ్యూ ఆఫ్ జస్టిస్ అని రావచ్చు, ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు ప్లాటోస్ అని రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ఈ జస్టిస్ అన్న దానిపైన ప్లాటో ఎలా స్పందించారు అని మీరు తెలుసుకోండి. సో ఫస్ట్ ఇంట్రడక్షన్. ప్లాటోస్ కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఎ సెంట్రల్ టు హిస్ పొలిటికల్ ఫిలాసఫీ. ఈ జస్టిస్ ఏదైతే ఉందో ప్లాటోస్ పొలిటికల్ ఫిలాసఫీకి జస్టిస్ అనేది సెంట్రల్ ఐడియా లాంటిది, ఓకేనా, మెయిన్ టాపిక్ లాంటిది, మెయిన్ పిల్లర్ లాంటిది. అండ్ నెక్స్ట్ ది టాపిక్ జస్టిస్ డిస్కస్డ్ ఇన్ హిస్ వర్క్ ది రిపబ్లిక్. ఈ రిపబ్లిక్ అనే వర్క్ ఏదైతే ప్లాటో రాశారో అందులో ఈ జస్టిస్ గురించి, ఈ జస్టిస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేశారు. నెక్స్ట్, ఫర్ ప్లాటో జస్టిస్ is not merely a legal or political concept but a moral virtue both at individual and society level. అకార్డింగ్ టు ప్లాటో జస్టిస్ అనేది కేవలం ఒక లీగల్ లేదంటే పొలిటికల్ కాన్సెప్ట్ కాదు, కానీ మోరల్, ఇది ఒక మోరల్ థింగ్ అని ప్లాటో అంటున్నారు. సొసైటీలో కానీ ఇండివిజువల్ అంటే ప్రైవేట్గా కానీ సొసైటీలో కానీ ఈ జస్టిస్ అనేది ఒక లీగల్ లేదా పొలిటికల్ కాన్సెప్ట్ అయితే కాదు, ఇది మోరల్ కాన్సెప్ట్ అనేసి ప్లాటో అంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసి ఇంట్రడక్షన్. మీరు ఇంట్రడక్షన్లో రాయండి 3 points లేదంటే 4 points లాగా రాసినట్లయితే మీకు ఇంట్రడక్షన్ అనేది ఒక పారాలాగైనా రాయండి. కానీ ఎక్కువ పారాలా రాయడం కన్నా ఇలా పాయింట్స్గా రాయడం వల్ల క్లియర్గా ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది, ఎగ్జామినర్ కూడా అర్థమవుతుంది. నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు ప్లాటో. ప్లాటోకి సంబంధించి జస్టిస్ ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉంది అనేది రాద్దాం. ఫస్ట్ పాయింట్, జస్టిస్ హ్యాస్ హార్మనీ. ప్లాటో డిఫైన్స్ జస్టిస్ హ్యాస్ ఏ కైండ్ ఆఫ్ హార్మనీ. ప్లాటో అంటున్నారు జస్టిస్ అనేది ఒక హార్మనీ లాంటిది అంటున్నారు. In a just society, every class performs its own function without interfering with others. ప్రతి తరగతిలో ప్రతి పనిలో దానికి సంబంధించి దానికంటూ ఒక ఓన్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది, అది ఇంకొకరి పనిలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనేసి ప్లాటో చెప్తున్నారు అనమాట. ఇట్స్ జస్ట్ అన్ హార్మనీ. జస్ట్ సొసైటీలో ప్రతి పనికి సంబంధించి ఒక పని ఉంటుంది, కానీ ఇంకొకరి పనిలో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనేసి ప్లాటో అంటున్నారు. ఫంక్షనల్ స్పెషలైజేషన్. ఫంక్షనల్ స్పెషలైజేషన్ అంటే ఏంటి? ప్లాటో ఆర్గ్యూస్ దట్ జస్టిస్ మీన్స్ everyone doing their work suited to their nature and not interfering in others' role. మన సొసైటీలో ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది. ఇఫ్ ఒక లాయర్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు. డాక్టర్ ఏం చేయాలి? ట్రీట్మెంట్ చేయాలి. లాయర్ ఏం చేయాలి? వాదించాలి. డాక్టర్ వాదిస్తే ఎలా ఉంటుంది? బాగోదు. లాయర్ ట్రీట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? బాగోదు. ఎటొచ్చి ఎవరి రోల్ వాళ్ళు చేయాలి. డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి, డాక్టర్ పని చేయాలి. లాయర్ కోర్టులో వాదించాలి, అది లాయర్ పని చేయాలి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సొసైటీ బాగుంటుంది అని ప్లాటో ఆర్గ్యూ చేశారు. అందుకే ఇక్కడ ఎవరి నేచర్కి తగిన పని వాళ్ళు చేసుకోవాలి. ఎవ్రీవన్ డూయింగ్ ద వర్క్ సూటెడ్ టు దేర్ నేచర్ అండ్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అదర్స్ రోల్. ఇంకొకరి పనిలో తల దూచకుండా ఉండాలి. ట్రిపార్టియేట్ సోల్ అండ్ స్టేట్. ఒక మనిషికి విజ్డమ్, స్పిరిట్, అపిటేటివ్ అంటే నమ్మకము, ఆత్మ మరియు మాట ఎలా ఉంటుందో అలాగే ఒక స్టేట్కి కూడా రూలర్స్, యాక్చురీస్, ప్రొడ్యూసర్స్ ఇలా ఉంటారని ప్లాటో చెప్పారు. అంటే పాలించేవారు, రక్షించేవారు, పనిచేసేవారు ఉంటారు. ఇప్పుడు మన బాడీలో విజ్డమ్, స్పిరిట్, అపిటేటివ్ వాటి పని అవి ఎలా చేస్తున్నాయో అలాగే ఒక స్టేట్లో కూడా రూలర్స్, యాక్చర్స్, ప్రొడ్యూసర్స్ వారి పని వారు చేసుకోవాలి అనేసి ఇక్కడ ప్లాటో చెప్పారు. Justice occurs when these 3 parts perform their roles ప్రాపర్లీ అండ్ మెయింటైన్ బ్యాలెన్స్. అంటే ఎప్పుడైతే ఈ 3 వాటి పని కరెక్ట్గా చేస్తాయో అప్పుడే జస్టిస్ అనేది అక్కడ జరుగుతుంది అని ప్లాటో చెప్పారు. అంటే మనలో విజ్డమ్, స్పిరిట్, అపిటేటివ్ ఎలాగా స్టేట్లో కూడా రూలర్స్, యాక్చురీస్,
ప్రొడ్యూసర్స్ అలాగా. సో ఇలా బ్యాలెన్స్ చేసిన, ఇలా ఎవరి రోల్ వారు పర్ఫామ్ చేసినా అప్పుడు జస్టిస్ అక్కర్ అవుతుందని ప్లాటో చెప్పారు. Now fourth point, justice has a moral ideal. Plato sees justice has inner moral principle. అంటే బయట కనపడే న్యాయం కాకుండా మనసులో నుండి వచ్చే ఒక మోరల్ ప్రిన్సిపలే జస్టిస్ అని ప్లాటోస్ చూసారనమాట. ఇట్ స్టార్ట్స్ విత్ ఇండివిజువల్ అండ్ ఎక్స్టెండ్స్ టు ద స్టేట్. అది నీ ఒక్కటితో స్టార్ట్ అయ్యి స్టేట్ అంతా వ్యాపించడమే జస్టిస్ అని ప్లాటో చెప్పారనమాట. ఫిఫ్త్ పాయింట్, ఫిలాసఫర్ కింగ్స్. Plato's justice hold that only philosophers who understand the form of good are fit to rule and ensure justice. ఎవరైతే ఫిలాసఫర్స్ ఉంటారో, అది కూడా వాళ్ళకి ఎవరికైతే గుడ్నెస్ అనే ఫామ్ అర్థమవుతుందో వాళ్ళు మాత్రమే స్టేట్ని రూల్ చేయడానికి ఫిట్ అవుతారు, జస్టిస్ని ఎన్ష్యూర్ చేయగలుగుతారు అని ప్లాటో చెప్పారనమాట. అండ్ నౌ క్రిటిసిజం ఆఫ్ ప్లాటోస్ జస్టిస్. ఇప్పుడు మనము 5 పాయింట్స్ ప్లాటో అసలు జస్టిస్ గురించి ఏమనుకుంటున్నారు, వాటి అర్థాలు ఏంటో మనం చదివి రాసాం కదా. ఇప్పుడు ఆయన ఇవి చెప్పినందుకు ఆయన ఎదుర్కొన్న విమర్శలేంటి అనేవి కూడా రాయాలి. అంటే క్రిటిసిజం ఆఫ్ ప్లాటోస్ జస్టిస్, ఆ క్రిటిసిజం పాయింట్స్ 3 పాయింట్స్లో రాయొచ్చు. ఐడియలిజం ఓవర్ ప్రాక్టికల్లీ. Plato's justice is based on the theory of forms, making it too abstract and utopian to be implemented in real political systems. అంటే చాలామంది ఏమన్నారు అంటే ఇది కేవలం మాట్లాడుకోవడానికి ఒక ఐడియా లాగా బాగుంటుంది, కానీ ఇది స్టేట్లో చేయలేము, ఇది పొలిటికల్ సిస్టంలో మనం ఇంప్లిమెంట్ చేయలేము, ఇది అంతలాగా వర్కౌట్ అవ్వదు, ఇది ఒక థియరీ ఆఫ్ ఫామ్ లాగా బాగానే ఉంది అని చాలా విమర్శలు ఈయన ఎదుర్కొన్నారు. సో ఇలాంటి క్రిటిసిజం కూడా వచ్చింది. నెగ్లెక్ట్ ఆఫ్ ఎకనామిక్ జస్టిస్. Plato overlooks issues of economic inequality which are central to model theories of justice. ప్లాటో ఎకనామిక్ జస్టిస్ని నెగ్లెక్ట్ చేశారు, ఎకనామిక్ పైన ఎక్కువ దృష్టి పెట్టలేదు. ఇప్పట్లో ఈ మోడర్న్ జస్టిస్లో ఎకనామిక్కే కదా చాలా ఇంపార్టెంట్ అని కూడా చాలామంది మాట్లాడారు. డానియల్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్. Plato subordinates the individual to the state, ignoring individual rights and freedoms which modern liberal thought consider essential. మోడర్న్ లిబరల్ థాట్లో ఎక్కువ ఎసెన్షియల్గా అంటే ఎక్కువ కావాల్సిందిగా దేన్ని చూస్తున్నారు, ఇండివిజువల్ రైట్స్ని, వారి ఫ్రీడమ్స్ని చూస్తున్నారు. సో ఇవే కదా మోడర్న్ లిబరల్కి కావాలి. కానీ మీరు ఎక్కువ స్టేట్ గురించి, స్టేట్ యొక్క వ్యక్తిగతం గురించే మాట్లాడారు. అంటే ఇండివిజువల్ రైట్స్, హక్కులు, ఫ్రీడమ్స్ వీటన్నిటిని తీసేశారా అని చాలామంది క్రిటిసిజం చేశారు. సో స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఏం చేసాం, ఇంట్రడక్షన్లో 3 పాయింట్స్ రాసాం, 5 పాయింట్స్ ప్లాటో ఏమనుకుంటున్నారు జస్టిస్ వ్యూ గురించి రాసాం, అండ్ దానికి వచ్చిన విమర్శలు ఏవైతే క్రిటిసిజమ్స్ ఉన్నాయో వాటి గురించి 3 పాయింట్స్ రాసాం. అండ్ ఇప్పుడు కంక్లూజన్ కూడా రాయాలి. కంక్లూజన్ మనం బ్రీఫ్గా రాద్దాం. Plato's theory of justice is a pioneering philosophical vision that connects ethics and politics. అంటే ప్లాటోస్ థియరీ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో అది ఫిలాసఫికల్ విజన్లో ఎథిక్స్తోని, పాలిటిక్స్తోని కనెక్ట్ అవుతుంది. ఇట్ ఎంపసైజ్ ఇన్నర్ హార్మనీ, మోరల్ ఆర్డర్ అండ్ ఫంక్షనల్ ఎఫెన్సీ. ఇదేంటి, జస్టిస్ అనేది ఇన్నర్ హార్మనీని, మోరల్ ఆర్డర్ని, ఫంక్షనల్ ఎఫెన్సీని ఎంపసైజ్ చేస్తుంది. హవెవర్ ఇట్ సఫర్స్ ఫ్రమ్ సీరియస్ ప్రాక్టికల్ లిమిటేషన్స్ సచ్ యాజ్ ఎలిటిజం, ల్యాక్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్రీడమ్. ఎలాగైనా సరే ఇండివిజువల్ ఫ్రీడమ్ని, రైట్స్ని ఇది కొంచెం దెబ్బతీస్తుంది. డిసిపిట్ దిస్ ఫ్లాస్, Plato laid the foundation for future debates and justice and the ideal state. ఈ టాపిక్ థియరీ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో ఇది ఫౌండేషన్ వేసింది. దేనికి ఫౌండేషన్ వేసింది, ఫ్యూచర్లో చాలా డిబేట్స్ రావడానికి, ఒక ఐడియల్ స్టేట్కి ఇది ఒక ఫౌండేషన్. ప్లాటో ఒక ఫౌండేషన్ వేశారు. సో ఇది కంక్లూజన్. మీరు ఇంట్రడక్షన్ 3 పాయింట్స్ రాసి 5 పాయింట్స్ జస్టిస్ ఆఫ్ వ్యూ గురించి, 3 పాయింట్స్ క్రిటిసిజం గురించి, 2 పాయింట్స్ కంక్లూజన్ గురించి రాసినట్లయితే తప్పకుండా ఈ క్వశ్చన్కి ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ మార్క్స్ మీకు వస్తాయి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇంకేమైనా కావాలని ఉంటే నాకు కమెంట్ చేయండి, నా వీడియోని లైక్ చేసి ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.